అదే విధంగా చెర్లపల్లిలో మహారాష్ట్ర పోలీసులు వచ్చి 12,000 కోట్ల రూపాయల డ్రగ్స్ ను చెర్లపల్లిలో పట్టుకున్నటువంటి విషయం కూడా మనం చూసాం అధ్యక్ష. కానీ మన పోలీసులు ఏం చేస్తున్నారు అధ్యక్ష? ఒక రీట్వీట్ చేస్తే, ఒక అబ్బాయి నల్లబాలు అని రీట్వీట్ చేస్తే 3 కేసులు పెట్టారు. 3 పోలీస్ స్టేషన్లో 3 కేసులు పెడితే హైకోర్టు మొట్టికాయలేసింది, సుప్రీంకోర్టు మొట్టికాయలేసిన కేసులు పెడతా ఉన్నారు అధ్యక్ష. ఇవాళ 20 రోజులు నల్లబాలును జైల్లో పెట్టినారు. కొనతం దిలీప్ గారి మీద 50 ఎఫ్ఐఆర్లు, కృషాంక్ మీద 26 ఎఫ్ఐఆర్లు, కేటీఆర్ గారి మీద 3 ఎఫ్ఐఆర్లు. సోషల్ మీడియాలో రీట్వీట్ చేస్తేనే ఇన్ని కేసులు పెడుతుంటే ఇవాళ మన పోలీసులు ఎటువైపు పనిచేస్తున్నారు? మీరు చెప్పుడేమో వాక్ స్వాతంత్రం, చెప్పుడేమో ప్రజాపాలన, మరి ఈ రకమైనటువంటి కేసుల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మా తమ్ముడు బాల్కా సుమన్ ను 22లో 14 కౌన్సిలర్లు గెలిస్తే మీరు ఎన్నికలు జరపండి అన్నందుకు బాల్కా సుమన్ ను ఆదిలాబాద్ జైల్లో పెట్టినారు. మెదక్లో మా బీఆర్ఎస్ కార్యకర్తల్ని అక్రమ కేసులు పెట్టి 10 రోజులు జైళ్లలో పెట్టారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇలా పోలీసు ఉద్యోగాల విషయంలో కూడా అధ్యక్ష బీఆర్ఎస్ ప్రభుత్వం 47,068 కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలను రిక్రూట్ చేసింది. మా హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి 47,068 ఉద్యోగాలు మేము నింపాం. మరి మీ ప్రభుత్వం వచ్చినాక ఈ రోజు రాష్ట్రంలో 17,000 పోలీస్ కానిస్టేబుల్ ఖాళీగా ఉన్నాయి. మీరు నోటిఫికేషన్ ఇస్తామన్నారు, 2 ఏళ్ల 4 నెలలైంది. ఈ 17,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఎప్పట్లోగా నింపుతారో కూడా ప్రభుత్వం చెప్పాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష.